ప్రపంచవ్యాప్తంగా అయినా లేకపోతే ఇండియాలోనే స్టాటిస్టిక్స్ చూసుకుంటే 3-4 సెకండ్స్కి ఒక పక్షవాతం అనేది వస్తుంది. పక్షవాతం బారిన పడుతున్నారు. సో అసలు ఎందుకు వస్తుంది అనే కారణం ఏముంటుంది డాక్టర్ గారు, ఏం చెప్తారు? కారణాలు పలు విధాలు ఉంటాయండి. ఒకటి మోస్ట్ కామన్, మనం పక్షవాతం అథెరోస్క్లెరోటిక్ అంటాం. అంటే ఏంటంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకపోవడం వల్ల రక్తనాళం బ్లాక్స్ వస్తాయి. సో మన ఇంట్లో ఏజ్ వస్తున్న కొద్దీ, ఇప్పుడు ఇంట్లో పైప్ ఉందనుకోండి, అవి బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయి ఒక 30-40 ఏళ్ళ తర్వాత. అలానే మన ఒంట్లో కూడా రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోతుంటుంది. వాటికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని మనం చేతిలో ఉంటాయి, మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొన్ని మన చేతిలో ఉండవు, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. నాన్ మోడిఫైబుల్ అంటే మన జన్యుపరంగా వచ్చినాయి, ఫ్యామిలీ హెరిడిటరీ. ఒక ఫ్యామిలీలో చూస్తారు చాలా మందికి స్ట్రోక్స్ ఉంటాయి, హార్ట్, బ్రెయిన్, చాలా స్ట్రోక్స్ ఉంటాయి. సో అవి కొన్ని జన్యుపరంగా నడుస్తుంటాయి. దాన్ని మనం హెరిడిటరీ కూడా బాడీ తీరు బట్టి. కొంతమందికి మీరు బాగా లావుగా ఉంటారు కానీ వాళ్ళ కొలెస్ట్రాల్ అవన్నీ చూస్తే నార్మల్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది చాలా హెవీగా స్మోకింగ్, ఆల్కహాల్ అవి చేస్తారు, ఏమీ కాదు, ఎందుకంటే వాళ్ళ బాడీ తీరు బట్టి. దర్ జీన్స్ ఆర్ మంచి జీన్స్ ఉన్నాయి వాళ్ళకి. కొంతమందికి అసలు ఏమీ హ్యాబిట్స్ ఉండవు, లీన్గా ఉంటారు, బట్ స్టిల్ స్ట్రోక్లో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ తీరు, జీన్స్ బ్యాడ్గా ఉన్నాయి. సో వాళ్ళ కొవ్వు పేరుకుపోయే తత్వం ఎక్కువగా ఉంది. సో కొవ్వు పేరుకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. సో కొన్నిసార్లు ఏంటంటే రక్తనాళాలలో వాపులు వస్తాయి, అవి వాస్కులైటిస్ అంటాం. సో వాస్కులైటిస్ ఏంటంటే రక్తనాళాల్లో వాపు వల్ల, అంటే మన బాడీ మనకు అగేన్స్ట్గా ఫైట్ చేయడం కారణంగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటాం, స్వయం పరిరక్షక వ్యాధి అంటాం. సో అదేంటంటే ఆ రక్తనాళంలో వాపు రావడం వల్ల రక్తనాళం పొడుకుపోతుంది. సో రక్త సరఫరా అవ్వకుండా బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయి. కొన్ని హెరిడిటరీ అంటాం, చిన్న పిల్లల్లో చూస్తాం, ఈవెన్ 5 years 6 years మోయా డిజార్డర్స్ అంటాం. అలాంటివి ఏంటంటే రక్తనాళాలు బై బర్తే వాళ్ళవి చిన్నగా అయిపోతుంటాయి. సో దాని కారణంగా స్ట్రోక్స్ లాగా వస్తాయి. సో ఏజ్ వైజ్, కండిషన్ వైజ్ మారుతూ ఉంటుంది కారణాలు అనేవి. సో చాలా ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. ఒక పక్షపాతం పేషెంట్ వస్తే దానికి ఎందుకు కారణం చూడాలి, అండర్లైన్ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం, అండ్ ఉన్నదాన్ని నార్మలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మనకి. అట్లా